ఐక్యూ అంటే తెలివితేటలు అని అంటుంటాం కదా. ఇక్కడ మీకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయనుకోండి, మీరు స్టాక్ మార్కెట్‌లో గాని, మ్యూచువల్ ఫండ్‌లో సక్సెస్ కాలేరు. సో, ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఇంకో రకంగా చెప్పాలంటే ఆల్రెడీ మీరు ఈ మధ్య మన ఛానెల్‌లో వచ్చిన ఒక వీడియో చూసుంటారు. మనీ ఐక్యూ, మనీ ఈక్యూ, మనీ ఎస్‌క్యూ అని చెప్పేసి. సో, ఇక్కడ మీకు కావాల్సింది ఈక్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ టీచర్ ఉంది. ఆమె నెలకు రూ. 3000 ఎస్ఐపి చేస్తుంది. 15 సంవత్సరాల పాటు చేసింది. దాని తర్వాత ఆమెకు 12,00,000 కార్పస్ వచ్చింది. సో, ఇక్కడ ఏంది ఈమెకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మీద నాలెడ్జ్ ఏమీ లేదు. ఇక్కడ అంటే ఐక్యూ లేదు. ఈమెకి ఏముందంటే ఈక్యూ ఉంది. సో, ఇక్కడ మీరు కావాల్సింది ఏంటంటే మీరు రోజు బ్యాలెన్స్ షీట్స్ చదివాల్సిన పని లేదు. మీకు కావాల్సింది పేషెన్స్, మీరు రెగ్యులర్‌గా ఎస్ఐపీలు కట్టుకోవడం, ఆ తర్వాత మీకు రియలిస్టిక్ అప్రోచ్ అనేది కావాలి. అంటే వాస్తవ దృక్పథం. మార్కెట్ పడినా, ఇది చేసినా మీకు ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ మీరు రెగ్యులర్‌గా పేషెన్స్‌గా కట్టుకుంటూ పోవడమే. అప్పుడైతే మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో సక్సెస్ అవుతారు.